జంగారెడ్డిగూడెం మండలము గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులైన వెలసినటువంటి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రతీకారమైనటువంటి ప్రీతికరమైనటువంటి తమలపాకులతోటి అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రసాదములు వాహన పూజలు చేయించుకున్నారు. ఇక ఏలూరు జిల్లా మిథునరావుపాలెంకు చెందినటువంటి శ్రీరామ భక్త హనుమాన్ భజన సమాజం వారిచే హనుమాన్ చాలీసా పారాయణం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పలువురు భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానంకు వివిధ సేవల రూపేణ 1,15,111 రూపాయలు సమకూరినది. సుమారుగా 1000 మంది భక్తులకు స్వామివారి నిత్య అన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ స్వామివారి దర్శనమునకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కూరగంటి రంగారావు పర్యవేక్షణలో తగినన్ని ఏర్పాట్లన్నింటినీ గావించినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యులు వారు సమిష్టిగా ఉదయం 4 గంటల నుండి శ్రీ స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలను నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాల దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి తదుపరి మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపఠనం చేయుచున్నారు. భక్తులు దర్శనములే కాకుండా వారి అష్టోత్తర పూజా కార్యక్రమాలు కానీ, వాహన పూజలు కానీ, ఇతర పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాముల ఆధ్వర్యంలో భక్తులకు పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. భక్తులు 50 మంది శ్రీ మధ్యాంజనేయ స్వామివారిని దర్శించి తదనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.